కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖర సరస్వతి మహావిశ్వవిద్యాలయం. ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్స్ తో కూడిన అడ్మిషన్లు. హలో గైస్, ఎస్ఐపి వర్సెస్ లంసమ్ ఇందులో ఏది బెటర్? రెగ్యులర్ డేస్లో ఒక రకంగా ఉంటుంది. ఇలాంటి క్రైసిస్ ఉన్న టైంలో, అంటే ఏదైతే ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వార్ జరుగుతుందో దాని కారణంగా మనకి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే స్టాక్ మార్కెట్ కూడా హెవీగా ఇంపాక్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో మ్యూచువల్ ఫండ్స్లో ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఈ ఎపిసోడ్ అనేది అని చెప్పొచ్చు. ఎస్ఐపిలో మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లంసంలో ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, లేదంటే రెండిట్లో ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఈరోజు మనకు తెలియజేయబోతున్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు. లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. హాయ్ సార్. హాయ్ అండి. సార్, క్రైసిస్ ఉన్న టైంలో ఎస్ఐపి వర్సెస్ లంసంలో ఏది బెటర్ అంటారు? సార్, ప్రతి ఒక్కరు ఉండే మైండ్లో పెద్ద క్వశ్చన్ సార్ ఇది. క్రాష్ అయ్యేటప్పుడే ప్రతి ఒక్కరు మార్కెట్ని చూస్తుంటారు, లేకపోతే బాగా పెరిగేటప్పుడు మార్కెట్ని చూస్తుంటారు. కరెక్ట్. సో ఇప్పుడు క్రాష్ అయ్యింది ఆల్రెడీ. ఓకే, క్రాష్ అవుతుందని చెప్పను, కానీ క్రాష్ అయ్యింది ఆల్రెడీ. సో లంసమ్ సిప్పు ఏది బెటర్ అని మనం మాట్లాడుకుంటే, ఎప్పుడు ఒకేసారి పెట్టేటప్పుడు డబ్బులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 లక్షలు ఉంది, ఇవాళ పెట్టి వదిలేసారు 10 సంవత్సరాలకి, ఆబ్వియస్గా లంసమ్ బెటర్ రిటర్న్స్ జనరేట్ చేస్తుంది నార్మల్ కండిషన్స్లో, మార్కెట్ నార్మల్గా ఉండేటప్పుడు. బట్ ఇవాళ సిచ్యువేషన్స్ చూస్తే బాగా వాలటైల్గా ఉంది, ఎటు వెళ్తుందో తెలియదు మార్కెట్కి. సో లంసమ్గా ఈ టైంలో పెట్టడం బెటరా, లేకపోతే ఎస్ఐపి చేయడం బెటరా? జనరల్గా ఈ రెండు కాన్సెప్ట్స్ కానీ మనం మాట్లాడుకుంటే సార్, ఎస్ఐపి అంటే ఎవరికైతే ఒక రెగ్యులర్ శాలరీ వస్తుందో వాళ్ళు ఎస్ఐపి ప్రిఫర్ చేస్తారు. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, క్రమబద్ధంగా ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళడం మొదలెడతారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఎవరి దగ్గర అయితే లంసమ్ ఉందో వాళ్ళు ఈ సిచ్యువేషన్లో ఒకేసారి పెట్టచ్చా లేదా అనేది క్వశ్చన్. అంటే ఒకేసారి పెడితే మంచి రిటర్న్స్ వస్తాయా, లేకపోతే దాన్ని మళ్ళీ ఎస్ఐపి కింద కన్వర్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేసి పెట్టడం రిటర్న్స్ బెటర్ రిటర్న్స్ వస్తాయా మాట్లాడుకుంటే, జనరల్గా మనం మాట్లాడుకుంటే ఒకేసారి డబ్బులు పెట్టి డే 1 నుంచి డబ్బులు పెట్టి 10 సంవత్సరాలు వదిలేస్తే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్కి మంచి రిటర్న్స్ జనరేట్ చేస్తుంది, ప్రొవైడెడ్ ద మార్కెట్ ఈస్ నార్మల్గా ఉండేటప్పుడు. లేదు చాలా వాలటైల్గా ఉంది అనేటప్పుడు మనం ఈ డబ్బుల్ని మనం ఎప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, ఒక డెట్ కేటగిరీలో పెట్టి ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. అంటే మనకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇక్కడ నుంచి ఒక 1-2 మంత్స్ లేకపోతే 1 మంత్ మార్కెట్ ఇంకా వాలటైల్గా ఉంటుంది, సొల్యూషన్స్ ఏం కనబడట్లేదని ఒక అంచనా కింద రావచ్చు కదా ప్రతి ఒక్కరు, మీకు ఐడియా ఉంటుంది కదా. దాన్ని బట్టి మన లంసమ్ అమౌంట్ని ఎలాగ ఇన్వెస్ట్ చేయాలనేది ప్లాన్ చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరు చేయలేరో సార్, ఇలాంటిది ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేయగలుగుతారు. సో ప్రతి పని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యూచువల్ ఫండ్కి సంబంధించింది కాబట్టి నేను చెప్పగలుగుతాను. మీరు నా దగ్గరకు వచ్చి స్టాక్స్లో ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు చేయాలి అని అన్నీ అడిగితే నేను చెప్పలేను. సో అదేవిధంగా మీ ప్రొఫెషన్లో మీరు చెప్పగలుగుతారు నాకంట. సో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ లంసమా సిప్పా లంసమా, ప్రతి ఒక్కరు ఇన్వెస్టర్ అయితే వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటారే, కానీ వాళ్ళు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఎంత చేయాలి అనేది ఒక ప్రొఫెషనల్ గైడెన్స్ త్రూ వెళ్తే వాళ్ళు వెల్త్ అనేది మంచి క్రియేట్ చేయగలుగుతారండి. సో ప్రతి ఒక్కరికి ఇంకోటి విషయం చెప్పాల్సింది ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, షార్ట్ టర్మ్ గెయిన్స్ కాదు, అది అర్థం చేసుకోండి. ట్రేడింగ్లో చేసేవాళ్ళు ఏంటంటే, ఈ డబ్బులు వస్తుందని పెడతారు, పోయిన వాళ్ళు ఉంటారు, వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, పోయిన వాళ్ళు ఎక్కువ. సో ఈ లంసమ్ సార్ ఇప్పుడు మాట్లాడుకుంటే సార్, వేరియస్ ఫ్యాక్టర్స్ కానీ చూసుకుంటే మనం ఎస్ఐపి వర్సెస్ లంసమ్ ఇన్ క్రాషింగ్ మార్కెట్, వాలటైల్ మార్కెట్. ఓకే, దీంట్లో ఎస్ఐపి ఏంటంటే క్రమబద్ధంగా కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే లంసమ్ ఇన్వెస్ట్మెంట్లు ఏంటంటే ఒకేసారి పెట్టడం లంసమ్ ఇన్వెస్ట్మెంట్. సార్ ఎగ్జాంపుల్ కానీ మనం మాట్లాడుకుంటే, 10,000 చొప్పున ప్రతి నెల కట్టుకుంటూ వెళ్తే ఒక స్టాగర్డ్ వే ఆఫ్ 12 మంత్స్లో పెట్టుకుంటూ వెళ్తే 1,20,000 ఎస్ఐపి మూలంగా కడతారు. ఓకే, అదే లంసమ్గా కానీ 1,20,000 ఒకేసారి పెట్టేస్తున్నారు అనుకున్నాం. ఓకే, సో ఒకేసారి పెట్టేస్తారు కాబట్టి ఈ టైంలో ఆ 1,20,000 ఒకేసారి పెట్టాలా, లేకపోతే లంసంగా పెట్టేశారా అనుకున్నాం. సో మార్కెట్ కానీ ఇక్కడ నుంచి కానీ ఇంకా ఆల్రెడీ పడిపోయింది కాబట్టి, ఇంకా ఒకవేళ పడే ఛాన్సెస్ ఉంటే అలా 1,20,000 తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. నేను ఏమన్నాను ఇందాక, ఒక స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లో పెట్టేటప్పుడు ఒక 50%, 40% పడినా సరే మీరు భయపడకూడదు. సో అలాంటి సిచ్యువేషన్ కూడా ఓకే అనుకుంటే, మీరు 1,20,000 లంసంగా పెట్టేసి మీరు దాని కాస్ట్ యావరేజింగ్ చేయగలుగుతాయి. అంటే కాస్ట్ యావరేజింగ్ అంటే ఇంకా ఎడిషనల్
స్టెప్ అప్ కానీ లేకపోతే ఒక ఇంకా లంసమ్ మనీ యాడ్ చేసుకుంటూ పోతే వెల్త్ అనేది మళ్ళీ మళ్ళీ కాస్ట్ యావరేజింగ్ అవుతూ వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది లాంగ్ టర్మ్లో. సార్ ఇక్కడ ఎస్ఐపిలో మనం మార్కెట్ టైమింగ్ చేయవలసిన అవసరం లేదు. లంసమ్ వేసేటప్పుడు మాత్రం మార్కెట్ టైమింగ్ చేయాలి. మార్కెట్ టైమింగ్ ప్రతిసారి చేయగలుగుతామా అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం క్రాష్ అయిపోయింది పడిపోయింది, మార్కెట్ కరెక్షన్స్ అయిపోయింది అనుకుని ఇప్పుడు పెట్టారు. ఎక్కువ యూనిట్స్ వస్తాయి, ఇప్పుడు ఆపర్చునిటీ ఇప్పుడు ఇక్కడ నుంచి పెరుగుతుందా అనుకుని పెట్టారు. రేపు మళ్ళీ ఏదో సినారియోస్ మారిపోయి మళ్ళీ డౌన్ పడిపోయింది అనుకోండి, ఇంకా కరెక్షన్ వచ్చింది అనుకోండి. సో ఎవ్రీ టైం మార్కెట్ని టైమింగ్ చేయలేం. నా క్వశ్చన్ ఈ అభిప్రాయం ఏంటంటే యూ కెనాట్ మార్కెట్ ద టైమ్ ద మార్కెట్ ఎవ్రీ టైం అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. సార్ రిస్క్ లెవెల్స్ కానీ మనం మాట్లాడుకుంటే ఈ ఎస్ఐపి మూలంగా మనం కడుతూ ఉంటాం కాబట్టి రిస్క్ కాస్ట్ యావరేజింగ్ అవుతుంటుంది కాబట్టి అంత రిస్క్ అనేది మనకి అనిపించదు ఎస్ఐపిలో. మనం లంసంలో అది క్లియర్గా హయ్యర్ రిస్క్ కనబడుతుంది టైమింగ్ కుదరకపోతే. ఎందుకంటే టైమింగ్ 100% ఎవరు చేయలేరు సార్. పర్ఫెక్ట్ టైమింగ్ చేయాలంటే పర్ఫెక్ట్ లోస్ కనబడాలి. పర్ఫెక్ట్ లోస్ మీరు ఐడెంటిఫై చేయగలరా? చేయలేరు. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్. సార్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి ఎస్ఐపి అనేది శాలరీడ్ ఎంప్లాయీస్కి సూటబుల్. లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికి ఏంటంటే ఎవరి దగ్గర అయితే సర్ప్లస్ అమౌంట్స్ ఉంటాయో వాళ్ళకి అలాంటి లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు కొంతమంది ఎఫ్డీలు చేసుకుంటారు సార్. అలా ఇలా చిట్టీలు వేసి ఒక వెల్త్ క్రియేట్ చేస్తారు, ఎంతో అమౌంట్ క్రియేట్ చేస్తారు కార్పస్. ఆ అమౌంట్ని ఒకేసారి పెడదామని చూస్తారు ఇలాంటి సిచ్యువేషన్స్లో. సో తెలియలేనప్పుడు యూ షుడ్ గో విత్ ప్రొఫెషనల్ అడ్వైస్ సో దట్ వాళ్ళు ఒకేసారి అడ్వైస్ కాకుండా మీకు జర్నీలో ఎక్కడెక్కడ ఏం ఇష్యూస్ వచ్చినా మిమ్మల్ని అసిస్ట్ చేస్తూ మీ వెల్త్ క్రియేషన్ వరకు తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి సార్. సో డిసిప్లిన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎస్ఐపి అనేది డిసిప్లిన్. అంటే ఎస్ఐపి అనేది డిసిప్లిన్ ప్రొవైడెడ్ యూ డూ ఎస్ఐపి ఎవ్రీ మంత్. మన అనుకున్న సమయానికి ప్రతి నెల ఎస్ఐపి కట్ అవుతూ వెళ్తేనే డిసిప్లిన్. అలాంటి డిసిప్లిన్ అప్రోచ్ ఎస్ఐపిలో ఉంటుంది, మీకు లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఉండవు. సో ఏంటంటే ఇది వన్ టైం డిసిషన్ కాబట్టి డిసిప్లిన్డ్ అనేది రెండు దగ్గర ఉంటాయి. కానీ ఇక్కడ వన్ టైం డిసిషన్ లంసంలో, అక్కడ రెగ్యులర్ డిసిప్లిన్ అప్రోచ్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎస్ఐపి మూలంగా చేస్తూ ఉంటాం. సార్ ఎస్ఐపి ఈజ్ ఎ లాంగ్ టర్మ్ క్రియేషన్ ఆఫ్ వెల్త్. ఈ లంసమ్ కానీ చూసుకుంటే వాల్యుయేషన్స్ ఎప్పుడైతే అట్రాక్టివ్గా ఉందో అప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ నేను రెండు ఆప్షన్స్ కానీ ఒకవేళ లంసమ్ కానీ ఉంటే వాళ్ళ దగ్గర ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మాట్లాడుకుంటే జనరల్గా మేము చెప్పేది ఏంటంటే ఒక 20 to 30-40% లంసమ్గా మార్కెట్ వాల్యుయేషన్స్ రీజనబుల్గా ఉన్నాయి కాబట్టి ఇన్వెస్ట్ చేయండి. మిగతా అమౌంట్ స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. తగ్గినప్పుడైనా చేసుకోవచ్చు. మీరు అది చేయలేకపోతే ఒక ఎస్ఐపి మూలంగా ఎస్ఐపి కూడా చెప్పను. ఎందుకంటే నేను డెట్ కేటగిరీలో పెడితే ఏమవుతుందంటే మీకు ఒక 6-7%, 8% డెట్ కేటగిరీలో మీకు రిటర్న్స్ జనరేట్ అవుతాయి. అక్కడ నుంచి మళ్ళీ ఈక్విటీకి మీరు ఎస్టీపీ చేసుకుంటే ఇక్కడ వచ్చే 12% కూడా మీకు జనరేట్ అవుతుంది. అంటే ఆ డబ్బులు మీద ఏదైతే మీ బ్యాంక్లో ఉందో ఆ డబ్బుల మీద కూడా మీకు రిటర్న్స్ వస్తున్నాయి, అంటే డ్యూల్ రిటర్న్స్ వస్తున్నాయి. సో డెట్ కేటగిరీలో పెట్టి ఒక ఈక్విటీలో ఎక్స్పోజర్ చేసుకుంటూ మంచి వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం సార్. వండర్ఫుల్ సార్. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు చూసుకున్నట్లయితే మేజర్గా ఎస్ఐపిలో ఆ రిస్క్ మినిమైజింగ్ అనేది క్లియర్ కనిపిస్తూ ఉంది. వేరింటూ లంసమ్ ఏంటి అంటే డెఫినెట్లీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే టైంకి మార్కెట్ ఎలా ఉంటుందో చెప్పలేము, మార్కెట్ ఎలా ఉండే టైంకి వాళ్ళ దగ్గర డబ్బులు ఉండే లేదో చెప్పలేము. సో ఈ రకంగా చూసుకున్నప్పుడు ఇది స్టిల్ ఒక ఏమంటారు హిల్ సైడ్ రోడ్ లాగే కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఏ టర్న్ వస్తుందో తెలియదు కాబట్టి. బట్ కమింగ్ టు ఎస్ఐపి రోడ్ ఎలా ఉన్నా కానీ మనం చేసేది ఒక మీనింగ్ఫుల్ వేలో ఉంది కాబట్టి డెఫినెట్లీ రిస్క్ అనే దాంతో పాటు రిటర్న్స్ కూడా బ్యాలెన్స్ అవ్వడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తూ ఉంది. విరాట్ గారు ఒక్కటండి, ఇప్పుడు లంసమ్ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళు ఆలోచన ఎలా ఉంటుందంటే మొత్తం డబ్బులు ఒకేసారి ఎందుకు పెట్టడం అని చెప్పి ఎస్ఐపి చేస్తారు. అవును, ఎఫ్డీలో పెట్టుకుని ఎస్ఐపి చేస్తారు. అది దట్ కాన్సెప్ట్ ఈజ్ రాంగ్ కాన్సెప్ట్. కరెక్ట్ కదా. ఎందుకంటే వాళ్ళు ఎఫ్డీలో పెట్టుకుని సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకుంటున్నారు, అక్కడ మీకు ఏం రిటర్న్ జనరేట్ చేయదు. సో ఆ డబ్బుల్ని మీరు డెట్ కేటగిరీలో పార్క్ చేస్తూ ఎస్టీపీ చేయండి. ఓకే, ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే డబ్బుల్ని 10 లక్షలు 20 లక్షలు ఆల్రెడీ ఉందనుకోండి, దాన్ని ఎస్ఐపి చేస్తున్నారు, ఆ డబ్బుల్ని అలాగే సేవింగ్స్ అకౌంట్లో ఉంచుతున్నారు.
దానివల్ల ఉపయోగం అనేది లేదు. సో, డెట్ కేటగిరీలో పెడితే మనకి బ్యాంక్ వచ్చే రిటర్న్స్ జనరేట్ అవుతాయి. వితిన్ ఎ స్పామ్ ఆఫ్ టైమ్ అంటే ఒక 2 మంత్సో, 3 మంత్స్‌లో మనం ఎస్టీపీ ద్వారా ఈక్విటీకి ఈక్విటీకి మార్చుకోవాలి. సో, ఆ విధంగా మారిస్తే డ్యూయల్ బెనిఫిట్స్ ఉంటాయి. డ్యూయల్ రిటర్న్స్ ఉంటాయి. మనకి ఎక్కడ నష్టపోయే ఛాన్సెస్ ఉండవు సార్. సో బేసిక్‌గా ఫండ్స్‌ని కొంచెం రీబాలన్సింగ్ అనొచ్చు. లేదంటే మనకు తగ్గట్టు రిజల్ట్ వచ్చేటట్టు మనం మార్చుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ప్రక్రియలో అనైతే మనకి సార్ చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ ఎపిసోడ్ అంతా విన్న తర్వాత మీకేమనిపించింది? ఎస్ఐపియా? లంసమా? అండ్ ఎస్ఐపి అనడానికి స్కోప్ ఎక్కువ కనిపిస్తా ఉంది. బట్ మీ ఒపీనియన్ ఏంటో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. థాంక్ యూ సో మచ్.